32 అల్ హసీబ్ అంటే శాబ్దికంగా లెక్క ఉంచేవాడు, గణకుడు అని అర్థం. అల్లాహ్ లెక్కల దినం లేక తీర్పు దినాన ఈ లోకల్లో మనం చేసిన మంచి చెడుల లెక్క తీసుకుంటాడు. అల్లాహ్ అల్ హసీబ్ మన కర్మలను బట్టి ప్రతి ఫలాన్నిస్తాడు. మన ఇసుమంత పని, అది మంచైనా చెడైనా వదిలిపెట్టబడదు. ఏదీ రహస్యంగా ఉంచబడదు. ఎవరు అల్లాహ్ను విశ్వసించారో, ఎవరు విశ్వసించలేదో ఆ రోజు తేలిపోతుంది. ప్రతిదీ ఆ తీర్పు దినాన లెక్క తీసుకోబడుతుంది. అల్ హసీబ్ మాత్రమే మన పరలోక జీవితాన్ని నిర్ణయిస్తాడు. లెక్కకు మించిన మనిషి ఊహకు అందని కోటానుకోట్ల మంది జనం ఆ రోజు తీర్పు దినాన ఒక్కచోట ప్రోగు చేయబడినప్పుడు అందరి లెక్క ఒకేసారి ఎలా తీసుకోబడుతుంది అనే సందేహం మనకు కలగవచ్చు. కాని అది అల్లాహ్ అల్ హసీబ్కు సాధ్యమే. అది ఎలా అంటే, ఈ ప్రపంచంలో మనుష్య జాతే కాదు, మనం చూసేవి, చూడలేనివి ఎన్నో రకాల జీవులకు, ప్రాణులకు నింగిలో, నేలపై, నీటిలో, అవి ఎక్కడున్నా వాటికి ఒకేసారి ఆహారాన్ని సమకూరుస్తున్నాడు ఆ స్వామి, పోషకుడు అయిన అల్లాహ్. మరి ఆ లెక్క తీసుకోవటం కూడా ఆయనకు ఏమాత్రం లెక్కలోని విషయం కాదు. మానవ జీవితం, మేధ పరిమితమైనవి. మనం కొంతకాలం మాత్రమే ఈ ప్రపంచంలో జీవించగలుగుతాం, కొంతమేరకు మాత్రమే ఆలోచించగలం, అలాగే మన దృష్టి, వినికిడి పరిమితమైనవి. అల్లాహ్ వీటన్నింటికీ అతీతుడు. ప్రతిదీ ఆయనకు సాధ్యమే. కాబట్టి అలాంటి శక్తిమంతుడు, మహిమాన్వితుడు మన సృష్టికర్త, పోషకుడు, తీర్పు దినానికి యజమాని అయిన ఒక్క అల్లాహ్ అల్ హసీబ్ను మాత్రమే విశ్వసించి ఆయన్ని ఆరాధించడమే మనిషికి అన్ని విధాల శ్రేయస్కరం. చీకటితో పాటు వెలుగు, రాత్రి తరువాత పగలు ఉన్నట్లే మనకు కష్టాల వెంట సుఖాలు ఉన్నాయి. మనిషికి ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అల్లాహ్ పట్ల విశ్వాసముంచి ఆయనపైనే భారం మోపితే ఎంతటి పెద్ద కష్టాల కడలి అయినా, పర్వతమైన ఇట్టే ఒక్క క్షణంలో మాయమైపోతుంది. ఆయన తప్ప మరెవ్వరూ మనిషిని ఆదుకునేవారు లేరు. ఆయన తప్ప మనల్ని రక్షించేవాడు ఎవరూ లేరనే రహస్యాన్ని మన మనస్సుల్లో పాదుకునేలా చేయాలి. ఈ విశ్వాసం మన తుది శ్వాస వరకు ఉంటే మన జీవితం సాఫీగా, సజావుగా ఈ లోకంలోనూ సాగిపోతుంది, పరలోకంలోనూ మంచి ప్రతిఫలముంటుంది. విశ్వసించిన తన దాసుల్ని ఆయన ఎన్నడూ వదిలిపెట్టలేదు. అల్లాహ్ మనల్ని అన్ని విధాలా ఆదుకోవటానికి మన వెన్నంటే ఉన్నాడు. అల్లాహ్ ప్రతిదానికి లెక్క తీసుకుంటాడు. అల్లాహ్ ఆయన తప్ప వేరే దైవం లేడు. ఆయన మీ అందరినీ ప్రళయ దినం నాడ సమావేశపరుస్తాడు. అది రావటంలో ఏమాత్రం సందేహం లేదు. అల్లాహ్ మాట కంటే మరెవరి మాట నిజం కాగలదు. దివ్య ఖురాన్ 4:86-87-33. అల్ కరీం నిస్వార్థంగా, ప్రతిఫలం ఆశించకుండా ఎవరైనా మనకు సహాయ సహకారాలు అందిస్తే వారిని మనం కరీం అని అంటాం. ఈ విషయంలో కూడా అల్లాహ్ అల్ కరీం అందరికన్నా ఎక్కువ అనుగ్రహం కలవాడు. ఆయన దయ మనపై ఒక్క క్షణం లేకున్నా మనం ఈ లోకంలో జీవించలేము. ఈ ప్రపంచం వడ్డించిన విస్తరిలాంటిది. ఎవరికి ఏది అవసరమో అది వారికి లభిస్తూనే ఉంది. అలా లభ్యం కావటం లేదంటే అది మనిషి చేసే నిర్వాకం వల్లనే జరుగుతోంది కాని మరెవరి దోషం లేదు. ప్రభుత్వం పంపకం చేయమని నిత్యావసర వస్తువుల్ని పంపిణీదారులకు సరఫరా చేస్తోంది. కాని న్యాయంగా పంపిణీ జరుగుతోందా? లేదు. స్వార్థం నిండిన మనిషి వాటిని స్వాహా చేస్తున్నాడు. కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాడు. ప్రపంచ జనాభాకు సరిపడేలా అన్ని పంటలు పండుతున్నాయి, వస్తువులు తయారవుతున్నాయి. కాని పంపిణీయే సరిగా జరగటం లేదు. తప్పు మనం చేసి నింద మరొకరిపై మోపుతున్నాం. ఎప్పటినుంచో ప్రవహిస్తున్న జీవనదులు కూడా ఇంకిపోతున్నాయి. కాని మనుషుల అవినీతి, స్వార్థం జీవనదుల కన్నా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచం మొత్తం ఈ ప్రవాహంలో కొట్టుకుపోతూనే ఉంది. ఇందులో మనుషులే కాదు, మనిషి చేస్తున్న తప్పిదాలకు ప్రాణికోటి యావత్తూ బలి అయిపోతోంది. ఇది మనిషి సాగుచేసి సాగిస్తున్న స్వార్థం కాకపోతే మరేమిటి? ఒక మనిషి మరో మనిషిని,
ఒక దేశం మరో దేశాన్ని అంతమొందించాలని అణువణువున ఆలోచించటం మూలానే అణుబాంబులు తయారవుతున్నాయి. ప్రపంచం మొత్తమే అగ్నిగుండమై మండుతోంది. రసాయన బాంబుల ఫలితంగానే ఆయనాలు మారిపోతున్నాయి. ఋతువుల క్రమం, వాతావరణ సమతౌల్యం దెబ్బతిన్నాయి. చివరికి మనిషి మనుగడే ముప్పుకు గురి అవబోతోంది. అల్లాహ్ అల్ కరీం అంటే అనుగ్రహం, కరుణ కలవాడని అర్థం. మనపై ఆయన ఎనలేని అనుగ్రహం కలవాడు కాబట్టే మనల్ని పుట్టించాడు. సకల సదుపాయాల్ని సమకూర్చాడు. మనం ఈ లోకంలో ఎలా జీవించాలో తెలుపటానికి ఖురాన్ గ్రంథాన్ని మన మార్గదర్శకం కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని పంపాడు. ఖురాన్ గ్రంథం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవన విధానం జీవనదుల్లా ప్రవహిస్తున్నాయి. నిస్తేజమై, నిర్వీర్యమై, నిర్జీవమైపోయిన మనిషి ఆత్మకు జవజీవాల్ని ప్రసాదించేది ఈ జీవజలధారయే. ఇదే సరికొత్త జీవితాన్ని ప్రసాదించి ఇహపరలోకాల్లో మనిషి జీవితాన్ని సుఖమయం చేస్తుంది. ఓ మానవుడా! పరమదాత అల్ కరీం అయిన నీ ప్రభువును గురించి ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? ఆయనే నిన్ను సృష్టించాడు. ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిద్దాడు. నిన్ను తగిన రీతిలో పొందికగా రూపొందించాడు. తాను తలచిన రూపంలో నిన్ను మలిచాడు. దివ్య ఖురాన్ 82:6-8